మొత్తం కల్లాపు చల్లి అంతా రెడీగా ఉండి అప్పుడు ముగ్గేయాలి కదా. అండ్ ఇప్పుడు మొత్తం అంతా ఒకటే ముగ్గేస్తాం కదా, ఆ ముగ్గు అనమాట. సో దానికోసం ఇప్పుడు కల్లాపు చల్లి ఇక్కడ రెడీ చేస్తున్నాం. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మా వీధిలో సంక్రాంతికి అంతా ఒకటే మెలికల ముగ్గు, మొత్తం వీధంతా ఒకటే ముగ్గు పెడతామని లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేశాం కదండి. అలాగే ఈ ఇయర్ కూడా పెట్టడానికి అంతా రెడీ చేస్తున్నాం అనమాట. అటు చివరి నుంచి బేబక్క వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ ఇంటి దగ్గర ముందంతా కూడా ఊడ్చేసి కల్లాపు చల్లేసి అంతా ముగ్గు పెట్టడానికి అంతా రెడీ అవుతున్నాం అనమాట. మొత్తం వీధంతా ఒకటే ముగ్గు పెడతాం. దట్స్ ఓన్లీ ఫర్ సంక్రాంతి అనమాట. సంక్రాంతి స్పెషల్ అని చెప్పొచ్చు. మా ఊరు చూడండి, ఏ సూపర్ చెన్నమ్మా, బాగా చేస్తున్నావురా నువ్వు. చాలరా, ఈ ఊరంతా ఊడ్చేలా ఉన్నాడు వదిలేస్తే. ఒరే చాలరా అక్కడ ఒక జీబిరి ఇక్కడ ఒక జీబిరి అయిపోయా, సందంతా ఊడ్చేసాం మేము. ఏదో మా వీధంతా ఒకటే ముగ్గు. అక్కడి నుంచి మొత్తం అంతా ఒకటే ముగ్గులాగా. ఇదిగోండి, ఒకళ్ళు నింపేవాళ్ళు, ఒకళ్ళు ప్లస్లు వేసేవాళ్ళు, ఒకళ్ళు జాయిన్ చేసేవాళ్ళు, ఇలాగ అందరం కలిపి పెడతాం అనమాట. ఇప్పుడు పక్కపైపోయింది, దాన్ని ముగ్గేయాలి. కడుపు నింపు కొంచెం వెయ్యి మరి త్వరగా వేస్తాను. ఇప్పుడు అంతా ఇగో ఇక్కడ దాకా మొత్తం ఫిల్ చేస్తాను. అక్కడ ఎందుకు రౌండ్ వచ్చింది? రౌండే వచ్చింది. ఇదిగో ఇదంతా ఇలా మెల్కీసా, ఇది ఇలా మెల్కీసా, అంతా కరెక్ట్ గానే వచ్చింది కదా. ఇదిగో ఇది రౌండ్ అంటారు దీన్ని. హోల్ ముగ్గు రౌండ్ వచ్చింది ఇక్కడ. ఎప్పుడు ఉన్నదే ఇలా వేస్తారు. ఒకటే ముగ్గు అన్నయ్యా. అమ్మ బాబోయ్, అవును అక్కడి నుంచి చేసుకొచ్చారా? అమ్మ బాబోయ్, అలా వేసుకొచ్చారు. ఈడేమో రంగులు వేస్తున్నాడు చూడండి. ఫైనల్ టచ్ చెప్పా. ఇదిగో సన్నం ఇక్కడ ఫైనల్ టచ్ చెప్పరా? వైజాగ్ కూడా అనిపించుకున్నావురా. ఫైనల్ టచ్ చెప్ప. అంటే నాకు ఇద్దరు కొడుకులు కదా, ఒకటే సమర్థించేసుకుంటావు అనమాట. ఏ సంజు, సమర్థించేసుకుంటున్నావు అనమాట. ఇన్నాటిల్లో ఏం చేస్తానో ఏం అర్థం కావట్లేదు. నా కొడుకులు మ్యాథ్స్ ఎగ్జామ్ కన్నా ఈ లైన్ జాయిన్ చేయడం ఇక్కడికి వెళ్ళిందండి. ఖాళీ ఉన్న దగ్గర ఇప్పుడు వేసుకో, ఇక్కడ వేసుకో. కాదే ఇప్పుడు ఏం చేయాలి? ఏం తెచ్చావు? ఎల్లో లైట్ తెచ్చావు. ఇది వద్దు, మా రెడ్ తెచ్చుకున్నావు. ఇది వైట్ కదా. నా పాటికి నేను 2 సున్నాలు పెట్టుకుని ఉన్నాను కదా. ఒరే మీ అమ్మ మేలో చెప్పిందిరా, ఇక్కడ ఒక లైన్ అయితే 2 సున్నాలు వచ్చినాయిరా. అక్కడ 2 వచ్చినాయి. అందుకని అమ్మ చెప్పినప్పుడు వినాలి. అమ్మ చెప్పినప్పుడు వినాలంట. ఇది చెప్పింది నువ్వే. అలా వేసావు. 2 చేతులు ఉన్నాక ఆ 2 చూపించుకుంటే కాపు ఎలా చూపించండి, అదేదో అయిపోయింది. అక్కడే ఒక 0 వచ్చిందంటే ఇప్పుడు దాకా 0 కనపడలేదు అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను ట్రై చేస్తాను. 0 పడతావా? అలా కాదు సంజు, ఇలా చేసేయండి. ఇలా ఎలా అబ్బో, అక్కడక్కడి నుంచో చెప్తుంది. అక్కడ చాలా లేట్. ఇక్కడ దగ్గరగా చూపిస్తేనే 2 గుడ్డు 0 వచ్చినాయి. దూరం నుంచి చూపిస్తే అలానే వేసేయండి. ఇదిగోండి, మొత్తానికి బయట ముగ్గంతా అయితే ఫినిష్ అయిపోయింది. మొత్తం అంతా అటు చివరి నుంచి ఇటు చివరి వరకు మొత్తం పేట అంతా ఇదే ముగ్గు. బాయ్ ముసుగు వీరులు, బాయ్. ఇదిగోండి
వాళ్ళ అన్నలు తమ్ముడు అందరూ గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. టెర్రస్ పైకి వెళ్ళి వీళ్ళు పెంట్ హౌస్లో పడుకుంటారంట. బాయ్, దండాలు. పొద్దున్నే త్వరగా లేగాలి నాన్న, భోగిమంట వేయాలి, నిద్రపోండి త్వరగా. ఓకే, పైన మంచమే పడుకునేవాడు తమ్ముడిని వేసుకోండి గోడ వైపుకి, కింద మంచం మీద ఒకరు పడుకోండి. మేము లేపుతాంలే, ఫోన్ దగ్గర పెట్టుకో, కాల్ చేస్తా. నాన్న సుసుకెళ్ళి పడుకో షన్ను. సో అందరూ ఎక్కడ దొంగలు అక్కడ గప్ చుప్ అన్నట్టు మమ్మీ వాళ్ళు పడుకున్నారు, మన అత్త వాళ్ళు పడుకున్నారు, బాబాయ్ పడుకున్నాడు, పిల్లలు పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ పడుకున్నా నేను మా చెల్లి వీఆర్ స్టిల్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు మాకున్న డ్యూటీ ఏంటి చెప్తే ఏంటి? ముగ్గు పెట్టాడు. ఒక సైకిల్ ఎందుకు చెప్పవే? ముగ్గు పెట్టాలి. రోడ్ అంతా అయిపోయింది, ఇంకెక్కడ మిగిలింది అనుకుంటున్నారా? బోర్డులు ఉన్నాయండి గోడల మీద బోర్డుల మీద కాదు, కృష్ణయ్య దగ్గర ఇంకా ముగ్గు పెట్టలేదు. సో పొద్దున్నే భోగిమంటేసి హడావిడి అదంతా ఉంటది కాబట్టి రేపు పొద్దున్నే పెట్టుకోదలుచుకోలేదు. మనం అసలే కష్టపడి లేసి పొద్దున్నే భోగిమంట అన్ని సెట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ముగ్గునే టైం సరిపోదు కాబట్టి మనం ఎలాగో నైట్ హోల్సే కదా. సో మహా అయితే ఇంకో గంట 2 గంటలు ముగ్గేసుకుంటూ కూర్చుని అర్ధరాత్రి పడుకుందాంలే అని చెప్పి, పైగా రాత్రి ఎంతసేపు అన్నా మేల్కోగలం గానీ పొద్దున్నే లేసేయాలంటే మాత్రం అది కొంచెం కష్టమైన పని. సో రాత్రి ఉన్నప్పుడు బాక్సులు వంటలు అని పొద్దున్నే లేస్తూనే ఉంటాము. పండగలంటే ఇంకా దానికి లేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎలాగో లేకపోవాలి. ఇంక ఈ ముగ్గు కూడా పెట్టుకున్నాం అనుకో, మనం ఏ 4:00కో 3:30కో లేవాలి. అప్పుడు పడుకోవడం కూడా వేస్టే. డైరెక్ట్ లేసి భోగిమంటేసి అప్పుడు పడుకుంటే పోద్ది. అందుకని ఇప్పుడు మేము ముగ్గేయడానికి రెడీ అవుతున్నాం అనమాట. బాగా థింక్ చేసి ముగ్గేద్దాం. మెలికి ముగ్గేద్దాం. బామ్మో దేవుడో ఏదో వేద్దాం లేదా. సరే ముగ్గు ఫస్ట్ అయితే కల్లాపు చల్లేసి ఊడ్చి రెడీగా ఉంది. అదిగోండి అక్కడ మనం ముగ్గేసుకుందాం. చాలా. సో ఇప్పుడు ఇక్కడ మేము ముగ్గేయాలి అన్నది మా ప్లాన్ కదా. సో దానికోసం కొన్ని సామాన్లు కావాలన్నమాట. ముగ్గేయడానికి ముగ్గు కావాలి, రంగులు కావాలి. మాకు అవి కాదు. ఓ ఎలక, ఒక దారం కావాలి. ఫస్ట్ దారం ఎందుకు అంటే వెయిట్ యుల్ సీ. ఇదిగో అన్నిటికన్నా ముందు కాస్త ఎనర్జీ కావాలి. ఏమో ధర మాకు నమ్మకం లేదు ధర ఈ ముగ్గు ఇప్పుడు అవుద్దని. లేదు ఓ పొల్ల, దీనికి ఒక పొల్ల కట్టాలి. గీతల పడుద్ది లేకపోతే. మనకు పొల్లలు లేవా ఇక్కడ? దేవసాన్ని అడగాల పొల్ల కావాలంటే. పుల్లలేరు నేను పెంచుదాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవసేన. కదా సెంటర్, ఇక్కడ సెంటర్ వేద్దాము. ఇంత సర్కిల్ కదా, నేను ఇక్కడ పట్టుకుంటాను, నువ్వు గిర్రని తిరగాలి. లేదా నువ్వు పట్టుకో, నేను గిర్రని తిరుగుతాను. నేనే నువ్వు తిరుగుతావా గానగిద్దులా? అది మెల్ల తిరుగు, తిరుగు. ఎస్ పాపా. నువ్వు ఇచ్చిన పల్లె దేవసేన అది. సర్కిల్ డన్. అమ్మా ఏంటో సర్కిల్ ఇస్తారు నడుగు వచ్చింది. అంటే దీని అర్థం మనం వయసు దేవసేన అప్పుడే వయసు అయిపోయింది. అది వయసు ఎప్పుడు వచ్చింది? ఆవిడ ఆ వయసులో పుల్లలు మనం ఈ వయసులో ఒక్క పుల్లకి పుల్లలేరు కుప్పే పెట్టింది ఆ వయసులో. మనం పుల్లలేరు ఒకసారి అయిపోయింది సార్ ఈరోజు డ్యూటీ, నేను వెళ్ళిపోతున్నా. ముగ్గుదే ముగ్గేదే అక్కడ ఉంది. అక్కడ రంగులేమి వాటర్ ముగ్గు ఎక్కడేసేదే? ఇక్కడ. మరి అన్న అక్కడ ఎందుకు పెట్టొచ్చు నువ్వు? తడ అనుకూలంగా అక్కడే ఉంది. ఇంకా అందరూ పడుకుంటే మేమిద్దరం చేసే పని చూసారు కదండి. మొత్తానికి ఎలా అయితే ఏంటి ముగ్గు పెట్టాలని అనుకున్నాం నైటే. బట్ ఇంట్లో కలర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. లేవు కలర్స్, ఉన్న కలర్స్ తోటే పెట్టాలి కాబట్టి ఎక్కువ ఏది క్వాంటిటీ ఎక్కువ లేదు, అన్ని కొద్ది కొద్ది క్వాంటిటీ ఉన్నాయి. అవి కూడా ఒక 3-4 షేడ్స్ ఉన్నాయి. సో వాటితోనే ముగ్గు పెట్టాలని డిసైడ్ అయిపోయి పెట్టేశాము. ఇంకా ముగ్గు పెట్టడం అంటే మేము ఏమైనా కామ్గా పెడతామండి. మేము ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి జోకులన్నీ వేసుకుంటూ, నవ్వుకుంటూ, గోల్ చేసుకుంటూ, ఇంకా
ఎవరికైతే ఒక చెల్లి కానీ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా మా గోల మాదే అనమాట. నవ్వుకుంటూ ఏదో పెద్ద జోక్ వేసుకుంటేనే నవ్వాలనేం కాదు, మామూలు చిన్న చిన్నాటికి కూడా నవ్వుకుంటూ అసలు అలసిపోకుండా అర్ధరాత్రి అయిందన్న విషయం కూడా తెలియకుండా మొత్తం జోకులు వేసుకుంటూ పెట్టేశాము. కష్టపడి ముగ్గేస్తే ఆడాడే వద్దు ఉండండి, మా ముగ్గు ఇంకా అవ్వలేదు. ఒకసారి ట్రానీ కూడా చూపిస్తాను. ఇదిగోండి, మొత్తానికి మా సుందరమైన ముగ్గు అయితే ఇలా ఫినిష్ అయింది. భలే బాగా వచ్చిందిలేండి, అంటే ఉన్న రంగులతోటే వెల్ డన్ చెల్లి. ఇందుకే నవ్వుతాము, అంత బాగా వేసాము. ఉన్నాయి 3 రంగులు, ఆడితోనే ఇంత ముగ్గేసాం. మరి మరి పోలా అదిరి పోలా పోయింది సార్, బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది కదా. ఇంత ముగ్గులో మీకు ఏదన్నా కనిపిస్తుందా సార్? తేడా కొడుతుందా ఎక్కడైనా? నాకు చాలానే కొడతా. చాలా కాదులే, చూడగానే ఎత్తి కొట్టేట్లా ఏం కనిపిస్తుంది చెప్పు. సంక్రాంతిలో దీపావళి ఎందుకు వచ్చింది? సంక్రాంతిలో దీపావళి? ఓహో ఇదా. అదేంటే దీపం ఎప్పుడైనా మంచిది. పైగా దానికి చిచ్చుబుడ్లాగా దీపక్ కాంతులు కూడా అవి చిచ్చుబుడ్లు కాదే, దీపంలో వచ్చే లైట్స్ లైట్స్ వాటి ఫ్లేర్. అది కాదే, పెద్ద దీపాలు నువ్వు కనిపెట్టలేదు ఇంకా. కనిపెట్టాను. ఏంటిది? ఇంకా ముగ్గులోకి వచ్చింది. ఇవన్నీ కూడా లోపలికి రావాలి కదా, బయటకి ఎందుకు? ఈ 3 ఒక దిక్కులు చూస్తున్నాయి, అదేమో ఇలా లోపలికి చూస్తుంది. ఫస్ట్ అది వేసేసి సీరియస్ గా అలా చేసాను. అయ్యో ఇంకా ఇక్కడ గ్యాప్లు ఉన్నాయి కదా, వీటిలో కూడా వేసేద్దాం అంటవా? సమానం కంపైద్దంటవా? డౌట్ లేకుండా. అయ్యో రామా, ఏదో పెద్ద ముగ్గేసేద్దాం, కాంప్లికేటెడ్ ముగ్గు అని పొద్దున్న వేయమన్నా సరే పొద్దున్న లేసి అంత ముగ్గులు పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ ముగ్గులు వేసేస్తాం మేము. అసలే మాకు టైం వేస్ట్ అయిపోద్ది. రాత్రి అయితే వేసేస్తాము అని చెప్పి వేసింది. లేదే, బాగానే వచ్చింది. బాగా వచ్చింది యాక్చువల్లీ, కలర్ఫుల్ గా ఆ షేడింగ్స్ వాటి వల్ల బాగా వచ్చింది. అంత పికాకిష్ ఇదిలా ఉంది. అవును. శబాష్ 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 పాప శబాష్ శబాష్ శబాష్. యో యో. సో ఇదండి మేము కష్టపడి పెట్టిన మా సంక్రాంతి ముగ్గు, భోగి ముగ్గు. మళ్ళీ రేపు భోగి, ఇవాళ వేసిన ముగ్గు అనమాట ఇది. సో మొత్తానికి మా ముగ్గు ప్రహాసనం అయితే ఫినిష్ అయింది. అందరూ పడుకున్నారు, మా నాన్న మాత్రం మాతో పాటు అలా తిరుగుతున్నారు. మేము పడుకుంటే కానీ పడుకోరంట మా నాన్న. టైం 12. ఇప్పుడు మళ్ళీ చాలా ఎర్లీగా ఫినిష్ చేస్తాం, 12 కన్నా ముందే అయిపోయింది. ఓ వావ్. ఇప్పుడు మా అమ్మ మళ్ళీ 4 నిద్ర లేపుతుంది భోగి మంటకి. ముందు మా ఇద్దరిని లేపుతుంది. రెడీ. ఇంకా మేము పక్క వేసుకోలేదు, ముందు పక్క వేసుకొని కాలు చేతులు కడుక్కొని ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి ఇంకొక అరగంట పట్టుద్దేమో. మా డాడీ పక్క నుంచి ఫ్రిడ్జ్ లో కూలింగ్ కేక్ ఉంది, తినేసేయండి అమ్మ. 12ంటికి ఎవరిదన్నా హ్యాపీ బర్త్డే. ఆ కూలింగ్ కేక్ నేను తినే. ఏ నానా ఇటు రండి, గుడ్ నైట్ చెప్తురు కానీ. ఓకే ఓకే. ఇంక మీరు పడుకోరా, మేము పడుకునే వరకు ఇటు రండి, మా పక్కకి రండి, పడుకోరా మీరు. ఇదిగోండి మా నాయన యాజ్ యూజువల్ గా బ్లూ చొక్కా వేసుకుని రెడీ అయిపోయారు, బ్లూ టీ షర్ట్. ఓకే గుడ్ నైట్. ఓకే బాయ్, గుడ్ నైట్. ముగ్గు ఎలా ఉంది చెప్పండి? సూపర్ అండి. మా ఇద్దరికి ఫోటోలు తీసారు. సరే నుంచోండి, బాగా తీస్తాను. ఇంద్రుడు చంద్రుడు ఫోటోలు వచ్చింది. ఆ ఫోటోలు ఏంటో తర్వాత మేము చూపిస్తాం. సరే అయితే పడుకుందాం. మనం గట్టిగా అయితే అందరు లేచి వచ్చి మళ్ళీ తంతారు. ఓకే బాయ్. ఇప్పుడు వంగుతాం. నవ్వితే తల సరిపోట్లేదు. ఎత్తుకో. సాయినాథ, ఇంక
ఇంకెందుకే నీకు ఇస్తా ఓడియమ్మ బంటి కానీ ఇంకెందుకు ఇస్తా నేను అందుకే ముద్దుగా చెప్పి ఇందాక మమ్మీ దుప్పట్లో పక్క నుంచి మన బాగున్నాయి మొన్నే ఉతికి వీడియోలన్నీ చూసి నీకెలా తెలుసు అంటే వీడియోస్ రెగ్యులర్ ఫాలోవర్ అనిపించుకుంది సిలబస్ అంతా ప్రిపేర్ చేసినట్టు అనుకో మనకి ఇక్కడెక్కడ అక్కడ తిట్టు కదా అమ్మయ్య ఇవన్నీ డాడీ కూల్ కేక్ అని ఒకటి ఏదో టెంప్టింగ్ చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు దాన్ని తిందా అంటే ఈ సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా అంటే ఇప్పుడు చూసా 12 అయిపోయింది. హ్యాపీ బర్త్డే వాళ్ళు తింటారు తినరా తింటారే సరే తెచ్చే తినేద్దాం ఎవరికన్నా చూపించి హ్యాపీ బర్త్డే మీ పార్టీ తెచ్చి తినేద్దాం చాలే చాలు దేవుడా నవ్వి బొగ్గలు నొప్పి వస్తున్నాయి గొంతు నొప్పి వస్తుంది గట్టిగా నవ్వకుండా వస్తాను నవ్వుకోవాలంటే అన్నేస్తారు మమ్మల్ని సరే బాయ్ గుడ్ నైట్ ఇవాళ పంపించేస్తా అడుగుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే అక్కడ ఖాళీ తగిలింది. ఓ ఇది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు సమ్మన్. ఎవరో ఒకళ్ళది అవుతుంది కదా బర్త్డే. యమ్మీ బాగుంది. అందుకే డాడీ అది పనిగా చెప్పారు కూల్కి తెచ్చింది తినండి. బాగుంది, చాలా బాగుంది. చాక్లెట్ ఇవి ఇవి తిని తిని ఇట్లా ఫ్రూట్ ఇది పైనాపిల్ కదా, పైనాపిల్ వెనిలా. ఒక్కొక్కసారి యాక్చువల్లీ చాక్లెట్ ఫ్లేవర్ తిన్న మధ్యలో ఒకసారి తింటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.